సంగారెడ్డిలో ఫ్రూట్ రీసెర్చ్ స్టేషన్ వెరైటీ మామిడి పండ్లకు కేర్ ఆఫ్ అడ్రస్. నిజాం కాలం నుండి ఈ ప్రాంతంలో మామిడి తోటలు పెరగడానికి ఈ సెంటర్ కారణమైంది. అయితే అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం పండ్ల పరిశోధన కేంద్రానికి శాపంగా మారింది. ప్రతి ఏటా నిర్వహించే మ్యాంగో మేళా ఆదరణ కోల్పోయింది. సంగారెడ్డి అస్తబల్ ప్రాంతంలో నిజాం రాజులు దేశ విదేశాల నుంచి మామిడి మొక్కలను సేకరించి వందల ఎకరాల్లో నాటారు. 400 రకాలకు పైగా వేలాది మొక్కలు నాటడంతో ఈ ప్రాంతం పెద్ద తోటగా మారింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఫల పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేసింది. మామిడితో పాటు జామ, సీతాఫలం, సపోటా పైన పరిశోధనలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ పరిశోధనా కేంద్రాన్ని శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా మార్చారు. గతంలో సంగారెడ్డి ఎఫ్ఆర్ఎస్ లోని శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఎంతో కృషి చేసి మామిడి రకాలను 477 వరకు పెంచారు. దసేరి, కలాకాండ్, లంగ్డా, హిమాయత్, బేనిషాన్, పంచదార, చెరుకు రసాల్, నాగిని, మంజీరా ఇలా వందల రకాల పండ్లు ఇక్కడ దొరుకుతాయి. 1000 మామిడి రకాలతో పూణేలోని జాతీయ ఉద్యాన పరిశోధన సంస్థ మొదటి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో సంగారెడ్డి ఎఫ్ఆర్ఎస్ ఉంది. ఇక్కడ పండిన మామిడి పండ్లు దేశ నలుమూలలతో పాటు విదేశాలకు వెళ్లేవి. ఇక్కడి సైంటిస్టుల సలహాలు, సూచనలతో సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా వేలల్లో మామిడి తోటలు వెలిశాయి. సంగారెడ్డి ఎఫ్ఆర్ఎస్ లో దాదాపు 400 రకాల మామిడి పండ్ల చెట్లున్నాయి. వాటి నుండి అంట్లు కట్టి స్థానికంగా ఉన్న నర్సరీలకు, రైతులకు సరఫరా చేస్తున్నారు. సలహాలు, సూచనలు మొక్కల కోసం జిల్లా నుండే కాకుండా పలు జిల్లాల నుండి కూడా, ఇతర రాష్ట్రాల నుండి కూడా ఇక్కడికి వచ్చేవారున్నారు. ప్రతి ఏటా ఘనంగా మ్యాంగో మేళా నిర్వహించేవారు. చాలా మంది ఈ మేళాకు వచ్చేవారు. అయితే అదంతా గతం. ఇప్పుడు 2 రోజుల పాటు నిర్వహిస్తున్న మ్యాంగో మేళాకు ఆదరణ కరువైంది. మేళాకు రైతులు, సందర్శకులు ఎవరూ రాలేదు. దీంతో అధికారులు, సైంటిస్టులు వారి కుటుంబ సభ్యులతో మేళా నిర్వహించారు. మ్యాంగో మేళా ఆదరణ కోల్పోవడానికి అధికారుల నిర్లక్ష్యంతో పాటు ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడమే అంటున్నారు రైతులు. అసలు మ్యాంగో మేళా జరుగుతుందన్న విషయమే చాలా మందికి తెలియదంటున్నారు. మేళాకు వచ్చిన వారికి మామిడి పండ్లపై అవగాహన కల్పించే సైంటిస్టులు లేరని చెబుతున్నారు. రైతులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆటోమేటిక్గా రైతులు కొంతమంది నాలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా వస్తారు. నేను ప్రతి మేళాలో పాల్గొంటా. కంపల్సరీ రైతులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీ హార్టికల్చర్ ఆఫీసర్ నుంచి కానీ, అగ్రికల్చర్ కానీ, ఎఫ్ఆర్ఎస్ నుంచి కానీ రైతులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. రైతులు లేనిది ఏ ప్రోగ్రాం కూడా సక్సెస్ అనేది ఉండదని నా అభిప్రాయం. సంగారెడ్డి ఎఫ్ఆర్ఎస్ తోటలో పండిన పండ్లను ప్రత్యేకంగా దుకాణాలు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. మేలైన రకాలతో పాటు రసాయనాల వినియోగం తక్కువగా ఉండడం, సహజ సిద్ధంగా మాగబెట్టి అమ్మడంతో ఇక్కడి పండ్లకు మంచి డిమాండ్ ఉండేది. గత కొన్ని సంవత్సరాలుగా కొనుగోలుదారులు తగ్గిపోతున్నారు. ఇక్కడ పక్వానికి వచ్చిన కాయలను కోసి సహజ సిద్ధంగా మాగబెట్టి అమ్మేవారు. గతంలో కాయలను సహజ సిద్ధంగా మాగబెట్టేందుకు కోల్డ్ ఛాంబర్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు. కానీ కొన్నేళ్లుగా పక్వానికి రాకముందే కాయలు తెంపి రసాయనాలతో మాగబెడుతున్నారు. దీంతో మామిడి పండ్లు సహజ రుచిని కోల్పోతున్నాయి. సిబ్బంది నిఘా లేకపోవడంతో బయటి తోటలు, మార్కెట్ల నుంచి సైతం మామిడికాయలు తీసుకువచ్చి ఫల పరిశోధన కేంద్రం దుకాణాల్లో అమ్మకాలు సాగిస్తున్నారన్న విమర్శలున్నాయి. కేవలము 1-2 రోజుల మామిడి మేళాలు నిర్వహించి తూతు మంత్రంగా జరుపుతున్నారు. కానీ మరి ఇక్కడ సరైన సమాచారం రైతులకు కానీ, సామాన్య ప్రజలకు కానీ, మరి మామిడిని సాగు చేసే ఉత్సాహంతో ఉన్న యువ రైతులకు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం సంగారెడ్డి పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర నిరాశతో ఉన్నారు. ఇకనైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి సంగారెడ్డి ఫ్రూట్ రీసెర్చ్ స్టేషన్ కు పూర్వ వైభవం తీసుకురావాలని కోరుతున్నారు జనం.